హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. కొత్త కాకమ్మ కథలు ఎపిసోడ్ 4. ఓకే, సో ఈ రోజు కథ ఏంటి అంటే ఒక కోతి కాకి పక్షుల కథ. ఇది ఒక కోతి కాకి పక్షుల కథ. అయితే అనగనగా ఒక ఊరు ఉంటుందంట. అయితే ఆ ఊరు అడవికి పక్కనే ఉంటుందంట. అయితే ఆ అడవిలోని ఒక కోతి ఒక కాకి ఫ్రెండ్స్ అంట. ఆ రెండు అడవిలోనే తిరుగుతూ ఉంటాయంట. అయితే ఈ కోతి ఏం చేస్తుందంట, దగ్గరలో ఎక్కడైనా సరే దానికి తెలివితేటలు ఎక్కువ కదా కోతికి. దగ్గరలో ఊరు ఉంది కదా, ఊర్లో ఎక్కడైనా మనకి ఫుడ్ దొరుకుతుంది. పైకి చూడాలి. ఊర్లో ఎక్కడైనా మనకి ఫుడ్ దొరుకుతుందేమో చూద్దామని చెప్పి వెతుకుతూ ఉంటుందంట. ఎక్కడైనా దొరికితే ఆ రోజు అక్కడ తినేయడం దానికి బాగా అలవాటు అయిపోయిందంట. అయితే ఒకరోజు ఏం చేస్తాయంట, అమ్మో మనుషులందరూ మనల్ని కొట్టేస్తున్నారు అని చెప్పి ఆ కోతి ఏం చేస్తుందంట, అడవి చుట్టూ తిరిగి మంచి ఆహారం కోసం వెతుకుతుందంట. కానీ ఆ ఊర్లో దొరికినంత మంచి ఆహారం బయట దొరకటం లేదంట అడవిలో. అందుకని ఏం చేస్తుందంట, అలా నడుచుకొని అలాగ ఊరి దగ్గరికి వస్తుందంట. అయితే ఆ ఊర్లో ఒక పక్షులు పట్టేవాడు ఉంటాడంట. వాడు ఏం చేస్తాడంట, పక్షులన్నింటిని పట్టేసి ఒక పంజరంలో పెట్టి అవి తినడానికి జాంపళ్ళు అరటిపళ్ళు అన్నీ పెడతాడంట. అరటిపళ్ళు చూసేసరికి మరి కోతి ఆగదు కదా, అది ఏం చేస్తుందంట, గబగబగా వెళ్ళిపోయి, అయితే కోతి పరిగెడుతుంటే వెనకాతల కాకి కూడా వెళ్తుందంట. అయ్యో కోతి ఎందుకు పరిగెడుతాం, ఆగానే వినకుండా ఆకలేసేస్తుంది కదా. ఆ పక్షులు లోపల పెట్టిన ఫుడ్ అరటిపళ్ళు జాంపళ్ళు అన్నీ తీసి గబగబగా తినిస్తుందంట. అయితే తొందరలో తలుపు తీసి ఉంచి మర్చిపోతుందంట. ఆ పక్షులన్నీ ఎగిరిపోతాయంట. ఆ పక్షులు పట్టేవాడు చూస్తాడంట, ఎవర్రా పంజరం దగ్గర కర్ర విసిరేసరికి అమ్మో వీడిని చూస్తాడని పరిగెట్టి పారిపోతాయంట కోతి కాకిను. అయితే అవి రోజు ఇలాగే చేస్తూ ఉంటాయంట. ఒకరోజు వాడు అబ్జర్వ్ చేస్తాడంట, ఈ కోతికి కాకి బాగా అలవాటు అయిపోయింది, నా దగ్గర నుంచి ఫుడ్ దొంగతనం చేసి తినేస్తున్నారు రోజు వీళ్ళు, ఎలా అయినా ఈరోజు పట్టుకోవాలని చెప్పి బోల్డ్ ఆహారం పెడతాడంట. అవి చూసేసరికి రెండు అబ్బా బోల్డ్ ఆహారం వచ్చిందని వచ్చేస్తాయంట. అవి తింటూ ఉంటే పైనుంచి వలేసి పట్టించుకుంటాడంట. ఈ రోజు దొరికారు, ఈ రోజు నుంచి నా ఆహారం కానీ నా పక్షులు కానీ ఎవరు తీసుకెళ్లారు అని చెప్పి వాటిని బెదిరిస్తాడంట. వీడు బెదిరిస్తే, అయ్యో అనవసరంగా వచ్చాను, తిండి కోసం కక్కుర్తి పడి దొరికిపోయాం మనం, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాయంట. అయితే అలా పైనుంచి కొన్ని పక్షులు ఎగురుతూ వెళ్తూ ఉంటాయంట. అయితే ఆ పక్షులు ఏం చేస్తాయంట, ఇలా కిందకి చూస్తాయంట. కిందకి చూసేసరికి ఈ కోతిను కాకిను వల్ల ఉంటాయంట. అప్పుడు పక్షులు ఇలా అనుకుంటాయంట, మిత్రమా ఆ కోతి కాకిని మీరు గమనించారా, వాళ్ళు ఆహారం కోసం వచ్చి మనల్ని విడిపించారు గుర్తుందా అని అడుగుతుందంట. అయితే అవును మిత్రమా, వీళ్ళే మనల్ని కాపాడారు, మనం కూడా వాళ్ళని కాపాడదాం, లేదంటే వాడు వీళ్ళని ఎవరికైనా అమ్మేస్తాడు అంటాడంట. అవునవును కరెక్టే నువ్వు చెప్పిందని చెప్పి ఆ పక్షులన్నీ కిందకు వచ్చి నెట్టతో పాటు దూరంగా కోతిని కాకిని అడవిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ నెట్టని చిన్న మొక్కల కింద కొరికేస్తాయంట. కొరికేసి అప్పుడు కోతిని కాకిని కాపాడతాయంట. అప్పుడు ఈ కోతి అంటదంట, థ్యాంక్ యూ మిత్రులారా, మీకు నేను ఎలాంటి సహాయం చేశాను, నాకు ఎందుకు ఇంత హెల్ప్ చేశారు మీరు అని అడుగుతుందంట. నీకు గుర్తులేదేమో, నువ్వు ఆ రోజు అరటిపళ్ళు జాంపండు మా గూట్లో తీసుకోవడానికని తలుపు తీసావు, ఆ తలుపు తీసి వదిలేసావు, మేము అదే సందని చెప్పి అక్కడ నుంచి హ్యాపీగా బయటకు వచ్చేసాం, నువ్వు చేసిన సాయం వల్లే మేము బయటపడ్డాం, అందుకే నీకు ఇప్పుడు హెల్ప్ చేసాం అని చెప్తుందంట. అప్పుడు ఆ కోత, అయ్యో నేను తెలుసో తెలియక హెల్ప్ చేశాను, వీళ్ళు నాకు హెల్ప్ చేశారు, ఈ రోజు నుంచి నేను అందరికీ హెల్ప్ చేస్తాను అనుకుంటుందంట. ఆ కాకి కూడా అవును మిత్రమా, మనం హెల్ప్ చేయబట్టే వీళ్ళు మనల్ని కాపాడారు ఇప్పుడు అని అనుకుంటుందంట. ఆ రోజు నుంచి ఆ కోతి కాకి ఎవరైనా ఆపదలు ఉంటే కాపాడుతున్నాయంట, వాళ్ళు కూడా వీళ్ళకి ఫుడ్ అవి తెచ్చివ్వడం సహాయం చేయడం చేస్తున్నారంట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తారు. సబ్స్క్రైబ్.